కీర్తన 29 చదువుకున్నాం. దాంట్లో కొన్ని విషయాలు చూసుకుని బలలోకి ప్రవేశిస్తాం. దైవపుత్రులారా యెహోవాను ఆరోపించు. దైవపుత్రులు అవ్వాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు, దానికంటే ముందు విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు నామముందు మొదటి యోహాను సువార్త 1 అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది? దాన్ని అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? ఏమని అంగీకరించాలి? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా రక్షకుడిగా లేదా రాజుగా అంగీకరించాలి. ఇది ఇప్పుడు ఇందాక కీర్తన 95లో కూడా ఉన్నాం కదా, ఆయన ఎవరు? మహారాజు. అన్నీ అంగీకరిస్తాం. మహారాజు అంటే నేను కూడా రాజుని అన్నాం అనమాట. లేకపోతే దేవుడిని మనం మహారాజు అనకపోతే మనం నేనే రాజుని అంటాం. అలాగని చెడిపోయిన వాళ్ళు లేరా? అట్లా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దైవపుత్రులు కావాలి. దైవపుత్రులు అయితే ఏం చేయాలంటే యెహోవాకు ఆరోపించాలి. మనం దేవుని బిడ్డలమైతే దేవునికి ఆరోపించాలి. ఏం ఆరోపించాలి? ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించాలి. దేవుని పిల్లలమైతే దేవునికి ఆరోపించాలి. ఏం ఆరోపించాలి? ప్రభావ మహిమలను ఆరోపించాలి. ఇలా చదువుకోండి బైబిల్. ఓకే, ఇలా ధ్యానించుచు ప్రార్థించాలి, ధ్యానించుచు ఆరాధన చేయాలి. దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం విశ్వాసం ఉంచి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటే చేర్చబెడతాం. మలిన వస్త్రాలను తీసేస్తాడు. తర్వాత మంచిగా మేకప్ వేస్తాడు కాదండి. తర్వాత ఏం చేస్తాడు? ఆకులు తీసేస్తాడు. ఆకులు మేకప్ అంటే ఆకులను తీసేస్తాడు. ఏం ధరిస్తాడు? ప్రశస్త వస్త్రాలు. యేసు ప్రభువే మన వస్త్రం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరంతా క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడం. ఓకేనా? సో కాబట్టి అలాగా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభావ మహాత్యములను ఆరోపించాలి. దేవుని మహిమ ఎన్ని రకాలు ఉంది? 3 రకాలు. ఏంటవి? స్వభావ మహిమ, స్వరూప మహిమ కదా, ఎర్రని వాడు, తర్వాత ఇటువంటి వాడు. బాహ్య స్వరూపాన్ని బైబిల్లో ఉంది. మొదటి తీనవసరం లేదు, మనకు టైం సరిపోదు. మీకు ఆరాధనకి ఎక్కువ టైం ఇచ్చాం, బాధకు కూడా కొంచెం ఎక్కువ టైం ఇచ్చాం. అది కాబట్టి ఇప్పుడు దేనికి టైం కొద్దిగా తగ్గింది. అయితే ఏదైనా టైమింగ్ ముగించేస్తాను. ఓకే, కాబట్టి స్వరూపమయం. ఇప్పుడు నేను ఎటువంటి వాడిని అంటే ఏం చెప్తారు మీరు? రాజంకులు ఎటువంటి వాడు? కొట్టోడు, బట్టతలోడు, ఇవే చెప్తారు కదా. తర్వాత అది స్వభావమయం. నా స్వభావం అంటే ఊరికే కోపం పడతాడు, కదిలితే తిడతాడు, కదలపోతే తిడతాడు. ఇవన్నీ నా స్వభావం. అర్థమైందండి? తర్వాత ప్రభావం అంటే అర్థం ఏంటి? నేను చేసే పనులు ఏముండాలి? ప్రభావం ఉండాలి, ప్రతిఫలం ఉండాలి, ఎఫెక్ట్ ఉండాలి. సో అట్లాగా మనిషిలో కూడా ఉంటుంది. కీడు చేయడానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది మనకి. అయితే దేవునికి అన్నీ కూడా వంకరమైన ఉన్నదాన్ని అంతటిని సరి చేయడానికి ఉంటుంది అన్నమాట. ప్రభావమయం అంటే చూద్దాం, మిగిలిన అన్నీ తర్వాత చూద్దాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. అందుకనే వేరే కొడుకులు కూడా వచ్చి వాక్యాన్ని మేము నేర్చుకోవాలి. ప్రభావ మహిమ అంటే ఏమీ లేనప్పుడు, భూమి ఆకాశం ఏమీ లేనప్పుడు ఎట్లా వచ్చినాయండి ఇవన్నీ? మాటలు ఏముంది? శక్తిగా ప్రభావం. కాబట్టి ఇప్పుడు అందుకనే సృష్టికర్త నీవే అని చెప్పాలి. మాటతో నీవేం చేసావు? వీటన్నిటినీ ఎంత ప్రభావం కలిగిన దేవుడు. సరే, సృష్టించాడు, అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఏముంది?
భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆకారం కాదు, ప్రభావం కావాలి కదా. సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి, దాన్నే అట్లా అట్లా మార్చుకోవచ్చు. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? ప్రభావం. మరి ఎవరు చెప్తారు చెప్పండి చూద్దాం. దేవుడే చెప్పాలి. దేవుడు ఏం చేశాడు? వెలుగుని కలుగజేశాడు. చీకటి ఏమైంది? చీకటి కంటే శక్తివంతమైనది ఏది? వెలుగు. కాబట్టి వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఏమైంది? తర్వాత నీటిని వేరు చేసి మనం చేయగలమా? నీళ్ళు నిండిపోతేనే అది తోడాలంటే ఎంత కష్టమో కదా. అవి కాబట్టి నీటిని వేరు చేసి సముద్రాలను చేశాడు. ఎంత విస్తారమైన సముద్రం. కాబట్టి ఆయన దివ్యశక్తి ఏంటో మనకి ఎట్లా తెలుస్తుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, శాలం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. చదువు 20-21. ఆయన అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి. ఆయన శక్తి ఎటువంటిదండి? మన శక్తి ఎటువంటిది? ఇవన్నీ చదువుతాం కానీ ఒక్కొక్క మాటలో ఉన్న ప్రభావం మనకు అర్థం కాదు. దాన్ని అందుకనే జాగ్రత్త. ఆయన అంటే ఎవరు? సృష్టికర్త అయిన దేవుని యొక్క నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని. ఇప్పుడు మనం అదే మొదలుకొని చూస్తున్నాం కదా. సృష్టించినప్పుడు ఎట్లా వచ్చింది? మాటతో సృష్టించాడు, వచ్చేసింది. భూమి వచ్చేసింది. కానీ ఏమైపోయిందండి? ఆకాశం మూసుకుపోయింది. ఏముంది? పైన చీకటి, కింద ఏముంది? నీళ్ళు. తర్వాత ఏముంది? భూమి. ఎవరుంటారు చెప్పినప్పుడు? దేవుని ఉద్దేశం ఏంటి? ఆదామును సృష్టించాలి, మిగిలిన జీవరాశులన్నీ సృష్టించాలి, వాటన్నిటి మీద ఆయనకి అధికారం ఇవ్వాలి. ఎవరికి? సాతానుగా? ఆదాముకి. అవ్వకి లేదా? అవ్వకూడను. కాబట్టి ఇవ్వాలి అని ఉద్దేశించాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెడతాడు చెప్పండి? ముందేమొచ్చేసింది? సాతాను రాజ్యం వచ్చేసింది. ముందేమొచ్చేసింది? పాపం వచ్చేసింది సృష్టిలో కదా. చీకటి దేని గుర్తు? సాతానికి గుర్తు, పాపానికి గుర్తు, మనుషులకి అజ్ఞానానికి గుర్తు. అది వచ్చేసింది. సో వెలుగు ఏం చేసిందంటే చీకటిని వేరు చేసింది, నీటిని వేరు చేసి సముద్రాలు చేసింది. తర్వాత ఆరిన నేల, ఫలించే వృక్షాలన్నింటినీ, ఆయా విత్తనాలు ఇచ్చే వాటిని అన్నింటినీ మొలిపించాడు. ఆకాశ పక్షుల్ని చేశాడు. తర్వాత భూజంతువులు. ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని ఎట్లా చేశాడు? మనిషిని ఎట్లా చేశాడు? ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని ఎట్లా చేశాడు? నోటు. ఎక్కడ ఉంది చెప్పండి? అది కానీ తీయండి, అది కానీ లెక్చరర్గా అంతే. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం తీయండి. 19వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ఆకాశ పక్షిని దేని నుండి అండి? మీరే ఉన్నారు, వాక్యం చదువుతున్నారు, చదవట్లేదా? అదే నేనేం చేశాడండి? నేల నుండి నిర్మించి. ఏం లెక్చరర్ గారు కరెక్టేనా? నేల నుండి నిర్మించి. తర్వాత ఆదాముకి అప్పగించాడు. పేరు పెట్టుకోవా, వీటితో ఆడుకో మంచిగా అని వారికి అప్పచెప్పాడు. అంతేనా? ఇప్పుడు కుక్కలంటే ఎంత ఇష్టమో మనకి కదా. సో కాబట్టి ఇలాగా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? యెహోవా ప్రభావ మహిమను చూస్తున్నాం. ఆయన ప్రభావం ఎంత గొప్పది చెప్పండి. ఆయన శక్తి ఎంతవరకు ఉంటుంది? నిత్య శక్తి. తర్వాత ఆయన దైవత్వం. సృష్టింపబడిన వాటిని చూసినప్పుడు మనకేమవుతుంది? అందుకని ఒక్కోసారి ఆకాశాన్ని చూసి, ప్రభువా నీ జ్ఞానం ఎంత గొప్పది, నీ శక్తి, నీ ప్రభావం ఎంత గొప్పదని స్తుతించాలి. దావీదు ఖాళీ దొరికినప్పుడల్లా ఏం చేశాడు?
ఈ సృష్టిని బట్టి కూడా ఆరాధించాడు. 136 కీర్తనలో ఉంటుంది. సో వేరే వేరే కీర్తనలో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అలాగా దేవుణ్ణి స్తుతించేది. అప్పుడు ఆయన దివ్యశక్తి ఏంటో, ఆయన ఏంటో, దేవుని పిల్లలు అయితే ప్రభావాన్ని ఆయనకి చెల్లించాలి. ఎట్లా చెల్లిస్తాం? 24 గంటలు మన పనిపాట్లో నిమగ్నం అయిపోతే ఇంక మనకి టైం ఎక్కడ ఉంటుంది? సాతానుడు ఎక్కడ పారిపోతాడు? మనల్ని వెలుగుని చేసి చీకటిని వేరు చేశాడు, ఇవన్నీ చేశాడు. మరి ఇంకొక మాట, చీకటి ఎందుకు వచ్చింది? దేవుడికి చేత కదా, దేవుని కార్యం సంపూర్ణం కదా. ఈజ్ ఏ నాట్ పర్ఫెక్ట్ గాడ్? వాట్ ఎవర్ ఈ డస్ ఈజ్ పర్ఫెక్ట్ కదండి. ఎస్, పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ సృష్టిని 2 విధాలుగా చేశారు. మంచి 2 ఉంటాయి, నిజము అబద్ధం, దేవుడు దెయ్యం, మగ, అన్నీ 2 ఉంటాయి. సృష్టిని అట్లా చేశాడు. ఓకే, సృష్టిని అట్లా చేశాడు కాబట్టి అందుకని ఇవన్నీ అనుమతించాడు అన్నమాట. ఓకే, దేవుడు చేశాడు. ఎందుకంటే మనిషిని ఉద్దేశించి వీటన్నిటి చేశాడు. పరలోకానికి మనిషిని తీసుకెళ్ళాలంటే ఇక్కడే పరీక్షింపబడి విధేయులైన వారిని అక్కడికి తీసుకెళ్తాడు. అవిధేయులైన వారిని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆటోమేటిక్గా వారి పాపం వారిని పట్టుకుని నరకానికి తీసుకెళ్తాడు. అగ్ని ఆరదు. అందుకనే యేసు ప్రభు వచ్చాడు, మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు, రక్తం కార్చాడు, మరణాన్ని చేశాడు. విశ్వాసం ద్వారా ఇప్పుడు దేవునికి ఏం కావాలి? విధేయులం కావాలి, దేవుని పిల్లలు అవ్వాలి. పిల్లలు అయిన తర్వాత ఏం చేయాలి? సుజాత, ఆయన ప్రభావాన్ని బట్టి మహిమను ఆరోపించాలి, మహాత్యాన్ని ఆయనకు ఆరోపించాలి. సో అలాగా ప్రభావం. తర్వాత రెండోది, ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు, ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఏం చూపించాడు దేవుడు? చూడు, ఈ కీర్తన ఇందాక చదువుకున్న దాంట్లోనే ఉంటుంది. 29వ కీర్తన, 29వ కీర్తన త్వరగా తీయండి. ఏం చేయాలండి? సాగిలపడుడి. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. కాబట్టి ఈ స్వరం గురించి ఏముందండి? ఇప్పుడు దేవుని యొక్క స్వరం యొక్క ప్రభావం ఎటువంటిదో రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో ప్రభావం ఉందా? ఎందుకుంది? ఎందుకంటే ఆ వాక్యమే ఆది కాండంలో చూపించిన ప్రభావం ఆ మాట ద్వారా ఏం కలిగింది? మాట ద్వారా ఎర్ర సముద్రం ఏమైంది? దేవుని చూపు నీ కట్టేసి మోసే నీకు ఇచ్చిన కర్ర చూపించు అనే మాట చెప్పాడు. చూపించిన ఏమైంది? కర్రలు ఏం లేదు, ఎవరు ఉంది? పాయలు అయిపోయింది. ఇశ్రాయేల్ అంతా ఏమైపోయారు? ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించారు. ఆ మాటే మనకు మారుమనసు కలిగజేసింది. ఆ మాటే మనల్ని మార్చిందా? ఎంత మార్చింది మనకి తెలిసి ఒక్కొక్కరికి ఎంత మారాము కదా. మాట లేదంటే అర్థం ఏంటి? మొదట్లో యేసు ప్రభువుని కూర్చిన మాట విన్న వెంటనే విశ్వాసం చూపించాం, మారు మనసు పొందాం, బాగున్నాం. తర్వాత వినట్లేదు, అది ప్రాబ్లం. అర్థమైందండి విజయం? అంతేనా? కాబట్టి అక్కడ ఎర్ర సముద్రం పాయలైపోయింది. అన్నీ కూడా మాటకి దత్తరెళ్ళిపోతున్నాయి. కానీ మనిషి, ఎందుకంటే మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. బలవంతంగా ఎవరిని పిలవడు, హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు. స్వచ్ఛందంగా ఏం చేయాలి? విధేయత చూపించినప్పుడు ఆ వాక్యం యొక్క ప్రభావం మనలో కనబడదు. ఆ ప్రభావాన్ని పొందిన వారమే దేవుని ఏం చేయాలి? మనం ఆ ప్రభావాన్ని ఆయనకే ఆరోపించాలి. నాలో ఈ కార్యం జరిగింది, నాకు ఈ గ్రహింపు వచ్చింది, నా ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నావు. ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? సో కాబట్టి దేవుడే వాటిని ఏం చేస్తున్నాడు? అందుకనే ఇప్పుడు తిరిగి
ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చూడండి, ఇంకా చదువమ్మా. 4వ వచనం చదువు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలి అవి గంతులు. అదే అర్థం ఏంటండి? ఈ భూరాజులు ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో ఆ వృక్షాలంటే వాళ్ళకి గుర్తుగా ఉన్నాయి. వారందరినీ ఏం చేస్తాడు? విరిచివేస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఎందుకు? బతికుండగా కూడా ఇశ్రాయేల్ని ముట్టినవారు, దైవ చిత్తం లేకుండా, దేవుడు అనుమతించకుండా ఇశ్రాయేల్ మీద ఎవరైనా వస్తే వారందరినీ ఏం చేశాడు? లెబనోను వృక్షాలు నిటారుగా పెరిగిపోతాయి అన్నమాట. పెరుగుతాయి. అర్థమైందండి? అది కాబట్టి పెరిగిపోవటం అంటే అర్థం ఏంటంటే, నిటారుగా అంత పొడవుగా పెరిగిపోవటం అంటే గర్వించటం అంటే అర్థం ఏంటంటే దేవుని ఎరక, దేవునికి విరోధంగా మాట్లాడటం. దేవుని ఎరిగిన వారు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవటం. అర్థమైంది? మన గర్వంలో మనం ఎదిగిపోతూ ఉంటాం. ఎలాగ ఎదిగిపోతాం? మనల్ని బట్టి మనం అతిశయిస్తాం, ఎదిగిపోతూ ఉంటాం. అట్లా అండి, లెబనోను వృక్షాలు అంతా చార్మినార్ అంత ఎదిగిపోయింది. మన గర్వం ఎక్కడి దాకా ఎదిగిపోయింది? అక్కడి దాకా ఎక్కిన తర్వాత ఏమవుతుంది? కింద పడేస్తే మూతిపళ్ళు, ముక్కుపళ్ళు అన్నీ ఊడిపోతాయి. అట్లా కాబట్టి ఈ రాజుల్నే దేవుడు ఏం చేశాడు? గర్వించిన రాజుల్ని, అతిశయించిన రాజుల్ని, అటు బయట వాళ్ళు కానీ ఇశ్రాయేల్ రాజులు కానీ తను ఏం చేశాడు? తన ప్రభావాన్ని బట్టి త్రోసివేస్తూ వచ్చాడు. ఇందాక కూడా చూసాం కదా, సౌలు రాజు ఏం చేశాడండి? ఆయనకి కథ చెప్పాడు. ఒకడు మాట వినుడి కంటే బలులు మాట వినుట. బలులు అర్పించాలి. ఆయన ఎట్లా అర్పించాడు? ఇది ఇక్కడ ఏముంది? నీతియుక్తమైన ఆ బలి ఏం చేయాలంటే ఆయన సమయాలు శిరీష ఎవరు సమయాలు అర్పించాలి కదా. అప్పటి వరకు ఆగాడు కొద్దిగా సౌలు. ఏం చెప్పాను? సమయాలు అర్పించాలి కదా. ఎవరు అర్పించారు? అందరూ. నేను రాజునైపోయాను, విజయం వచ్చేస్తుంది నాకు. తర్వాత అవన్నీ గొర్రెల్ని, బర్రెల్ని, కొవ్విన వాటిని అన్నీ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చావంటే మడత కాజా పెట్టి. మడత కాజా అంటే మడత పెట్టి ఇది యెహోవాకు బలి. ఆ సందర్భంగా చెప్పాడు బలులు అర్పించాలి. ఏ బలులు అర్పించాలి? దేవుడు నియమించిన బలులు. కొత్త నిబంధనలు ఎక్కడే అంటే ఆరాధన బలే కదా. ఆరాధన అంటే దేవుడికి ఇచ్చేదంతా ఏంటి? నోటిదే కానీ, లేకపోతే ఇంకేమన్నా కానీ, కానుకలు కానీ, ఇంకేదైనా కానీ, రావటం కానీ, సమయం కానీ, ఇచ్చిన తలాంతులు, వరాలు, ఇవంతా దేనికి ఎందుకు వస్తాయి? వర్షిప్ ఎలా చేయాలంటే ఇందాక వాక్యంలో యథార్థం అంటే లేదు. వాళ్ళు మలాఖీలు ఎలా అర్పించారు? చెడ్డ. ఏది చెడ్డది? చెడ్డ మనసుతో ఇచ్చిందంతా చెడ్డదే. పూర్ణ మనసుతో ఇవ్వందంతా చెడ్డదే. మనుషుల్ని అయితే ఏం చేస్తాం? గనపరచడానికి వారికి మంచి మంచి గిఫ్ట్లు తీసుకెళ్తాం కదండి. ఎందుకు? వాళ్ళు సొంతం లేదు, వాళ్ళు మళ్ళీ ఇస్తారు కదా. ఇచ్చి పుచ్చుకునే గిఫ్ట్లు ఇవన్నీ పెట్టిదే. ఇవన్నీ గిఫ్ట్ అంటారు పేర్లు. అయితే దేవునికి ఇచ్చేది దేవుడికి ఇస్తాడు, ఇవ్వడు, అవన్నీ పెట్టుకో. నువ్వు 100 రెట్లు ఇస్తాడు, అవన్నీ అవసరం లేదు. ఇవ్వద్దని ఇవ్వండి. తర్వాత అర్థమైందండి? ఇచ్చిపుచ్చుకునేది కాదు. అట్లా దేవుడు ఏం చేశాడంటే తన ప్రభావాన్ని ఏలోక సంబంధమైన రాజులు ఎవరైతే గర్వించారో, మీరు 2వ కీర్తన చూడండి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు మీద కూడా ఈ లోకంలో తిరుగుబాటు చేశారు. యేసు ప్రభువును ప్రకటించినప్పుడు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మనల్ని కూడా ఒకవేళ క్రీస్తు గురించి చెప్తే మనల్ని ఏం చేస్తున్నారు? ఎవరిని బట్టి? నీవు నేను మంచోళ్ళమే ఎవరి దృష్టిలో, కానీ ఎవరిని చెప్పొద్దు? యేసు లేకపోతే చూసాను. అయితే ఇప్పుడు మీరు ప్రతి శనివారం వెళ్తున్నారు కదా, ఏదో ఎవరు గొప్పతనం? నాదా? యేసు ప్రభు ప్రభావం, మీ విధేయత. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కప్పుకొని ఇంట్లో పండుకుంటారు.
కాబట్టి సిస్టర్స్ కూడా వచ్చి ఏం చేస్తున్నారు ఇట్లా. కాబట్టి ఆ వాక్యమే కాదు, ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చింది కూడా అంత ప్రభావం కలిగింది. చూడండి, మనందరికీ తెలిసినమాట హెబ్రీ 4:12 ఏముంది? హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు చూడొచ్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారండి, చెడు తలంపులు మంచి తలంపులు కదా, తర్వాత శరీర జీవితం ఏంటి, ఆత్మ జీవితం ఏంటి, వీటన్నిటిని వాక్యం ఏం చేస్తుంది? ఛేదించడం, వేరు చేస్తుంది కదా. ఇది శరీర సంబంధమైన జీవితము, ఇది ఆత్మ సంబంధమైన జీవితము. ఈ సమయం ఆత్మ సంబంధమైన దానికి ఇవ్వాలి, ఆ సమయం దానికి ఇవ్వాలి. దేనికా దాన్ని ఏం చేయాలి? మనం వేరు చేయట్లేదంటే అర్థం ఏంటి? వాక్యం చదవట్లేదు, ఒకవేళ చదువుతున్నారు దాన్ని ఒకవేళ అర్థం చేసుకున్నారు దాన్ని పాటించట్లేదు కదా. అంతేనా? పాటించాలా వద్దా? ఎవరి దానిలో? ఈ ప్రవచన వాక్యమును చదివి విని గైకొన్న వారు దాన్ని ఏం చేయాలి? చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, చదువు రాని వాళ్ళు వినాలి, చదువు వచ్చిన వాళ్ళు వినాలి, రెండు చేయాలి. ఎక్కడ వినాలి? ప్రవలకి ఎక్కడ వినాలి? వస్తున్నామా మరి? కొత్తపేట కొడుకు వస్తున్నామా? ఏం చేయాలి? రాకపోతే ఏమవుతుంది? వేరు కాదు. శరీర జీవితము ఒకే దానికి అలవాటు పడిపోతాం. ఆత్మ జీవితం ఆరంభమైనప్పుడు అప్పుడు గంతులేస్తాం. అప్పుడు మార్చుకోవడానికి బుద్ధి లేని కన్నికలు అప్పుడు ట్రై చేయాలి. అయ్యో ఇప్పుడు మాకు కావాలి నూనె అప్పుడే సంపాదించుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు వచ్చాక కాదు, లేక మనం సచ్చాక కాదు. ఎప్పుడండి? సో వాక్యం ప్రభావంతో ఇలా దీంట్లో ఉన్నట్టుగా దేవుడు చెప్పినప్పటికీ కూడా మన మనసుల్లో ప్రభావం ఉండట్లేదంటే మనసుల్ని అప్పగించట్లేదు. ఆ దేవుని వాక్యం అంటే దేవుని చిత్తం, దాన్ని చేయటానికి మనకి ఇష్టం లేదు. ఏం చేసుకోవడం ఇష్టం? మన సొంత ఇష్టాలని చేసుకోవడం. చెట్లు కదిలిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఇంకో మాట ఉంది ఇక్కడ చూడండి, లేళ్లను ఈయన చేయను అనే మాట ఉంటుంది చూడండి. లేళ్లను ఎన్నో వచనం? 9. యెహోవా స్వరము లేళ్లను ఏం చేస్తుంది? అది ఆకులు రాల్సింది. లేళ్లను ఏం చేస్తుందండి స్వరం? ఒకవేళ దానికి కష్టతరమేమో, వినటం ఇబ్బందికరమేమో. నేను చూశాను ఒక పిక్చర్లో, వీడియోలో చూశాను. అది నిల్చుండే పిల్లని కంటుంది, అంత పైనుంచి కింద పడుతుంది. అయినా దానికి ఆ లేడీకి భయం, మళ్ళీ ఎక్కడ పుల్లు వస్తుంది ఏంటి, బిడ్డను ఏం చేయాలి? తన్ను కాపాడుకోవాలి, బిడ్డను కావాలి. తను ఒంటరిగా ఉన్నప్పుడు తన్ను కాపాడుకోవాలి, తను బతకాలి. పిల్లని కన్నప్పుడు తను కదలటానికి ఎక్కడ ఉంది? ఇదంతా ఎవరు కాపాడుతున్నారండి? కొన్ని వెళ్ళిపోతాయి, పులి నోట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అట్లా అయిపోతుంది. కాబట్టి లేళ్ళు ఈనతున్నాయి కానీ మనం ఏనట్లేదు. వాక్యం ఏం కావాలి? మనల్ని కదిలించాలి కదా. వాక్యం తర్వాత మనలో ఫలించాలి కదా. కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ మనలో ప్రభావం కనిపించట్లేదంటే ఎవరిది అర్థం? ఏం చేత? ఎప్పుడు చెప్పినా లేట్గానే వస్తాం. ఎందుకు లేట్గా వస్తాం? మళ్ళీ ఫస్ట్ ఆరాధన చేస్తాం కదా. ఎప్పుడు రావాలి? ఎందుకు రావట్లేదు? నాదే నీది నీదే కదా. ఏం చేయాలండి? రెడీ చేసి ఒకరు వస్తే అందరూ అట్లా వస్తారు, సగం అందరూ. కొంతమంది వస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ప్రభావం, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? పాటిస్తారు. కొందరు ఏం చేస్తున్నారు?
మనం ఎవరో వాళ్ళు మనలాగా మారాలా, మనం వాళ్ళలాగా మారాలా? అదే నువ్వు ఈరోజు టైంకి వచ్చేసి కదా, 10 గంటలకి వచ్చేసి అదే. అయితే ఎప్పుడు టైం గురించి చెప్తాను కదా. ముందు ఇందాక ఆరాధనలో కూడా ఫస్ట్ ఏం చెప్పాడు? రండి అని చెప్పాడు. నాకు కూడా లేట్ అవుతుందేమని టైం చెప్పలేదు. ఇప్పుడు రావాలి. అయితే నేనైతే ఏం చెప్పేవాడిని? అదే చెప్పేవాడిని, రండి. ఎప్పుడు రావాలి? రేపు రండి, ఎల్లుండి రండి, రోజు రండి. అది రాము కదా. ప్రభావం లేదు. చూడండి, ఎంత గొప్ప ప్రభావం కలిగిన వాక్యము మనలో ప్రభావం చూపట్లేదంటే మనం ఎంత కఠినమైన వాడు చూడు. సో దీనంతటి ప్రభావం మన మీద పడుతుంది. ఎప్పుడు పడుతుందండి? ఇక యేసుప్రభు రావటం కానీ మనం పోవటం కానీ. సో అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి ఏం మాట చదవండి, ముగిస్తాను. 11వ వచనం చదవండి. చూసారా, యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడు? ఎవరికి ఇస్తాడండి? బలం ఎవరికి ఇస్తాడు? సో మనం యెహోవా బలం ద్వారా బలపరచబడాలంటే ఏం కావాలి? యెహోవా ప్రజలం కావాలి. యెహోవా ప్రజలు ఎవరండి? ఆయన మేపు గొర్రెలం కావాలి. యెహోవా మంచి కాపురంటే సరిపోదు. తర్వాత అనుదినం ఆయన స్వరం ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. అడుగు జాడల్లో వెంబడించాలి. ఆయన నిత్యము నడిపిస్తాడు కదా. మలాకి 4:11 ఏముంది? మలాకి 4:11 మలాకి కాదమ్మా, మలాకి కాదు, యెషయా 40:11. యెషయా 40:11 నిత్యము నాకు. అది మలాకి కాదమ్మా, హోషేయ 2:19 నిన్నటి వాక్యం. గొర్రెల కాపురి వలె ఆయన మందన మేపును, బాహువులతో గొర్రె పిల్లల్ని ఏం చేస్తాడు? ఇంకా డెలికేట్గా పిల్లలుగా ఉన్న వారిని కూర్చి ఏం చేస్తాడు? బాహువులతో రొమ్ము నానించుకుని నడిపిస్తాడు. పాలిచ్చి వాటిని ఏం చేస్తాడు? కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాడిని ఏది ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు పిల్లలు అంటే కాదు. ఏం చేయాలి? వాడిని కూడా కొద్దిగా చూసుకోవాలి. ఏం శివన్న అంతే. తర్వాత పాలిచ్చేవాడిని తర్వాత నెలగా నడిపిస్తాడు. ఇది కాపరి యొక్క పరిచర్య అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తారు, ఎందుకు అలా చెప్తారు అంటే, మంచి వాటిని ఏం చేయాలి? మామూలుగా ఏమి లేని వాళ్ళని ఏం చేయాలి? తప్పు చేస్తుంటే చెప్పాలి. అదే చిన్నపిల్లలు పెంచేవాళ్ళు ఏం చేయాలి? అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలంటే కష్టం కదా. సో కాబట్టి కాపరి ఆ విధంగా నడిపిస్తుంది. కనుక తన ప్రజలైతే ఏం కావాలంట? ఆయన ప్రజలైతే ఆయనే బలం ఇస్తాడు. తర్వాత యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడు? సమాధానం ఎవరికి ఉంటుంది చెప్పండి చూద్దాం. ఇప్పుడు శిరీష, సమాధానం ఎవరికి ఉంటుంది చెప్పండి చూద్దాం. దేవునితో సహా. సో ఎవరికైతే దేవుని బలం ఉంటుంది, దేవుని బలం ఉంటుంది వారికి. గొలియాతుని ఎవరు చేశారు? ఎవరిచ్చిన బలం అది? దావీదు సంహరించాడు కదా. ఎవరిచ్చిన బలం? దేవుడే నా బలం అంటాడు కదా. అప్పుడు ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఎవరికి వచ్చింది సమాధానం? ఇశ్రాయేలందరికీ వచ్చింది. దావీదుకు కూడా వచ్చింది. ధైర్యం వచ్చింది. పోయి కత్తి తీసుకుని తెగేసాడు మేడ. సో ఆ బలం, దేవుని బలం మనకి ఉన్నప్పుడు మనకేముంటుంది? సమాధానం. భయపడం అన్నమాట. భయం లేకపోవడం, తలనొప్పి వచ్చింది, భయం ఏమైపోతుందో, జ్వరం వచ్చింది, భయం కదా. ఎందుకు వచ్చింది? బలం లేదు. ఎందుకు బలం లేదు? దేవుని వాక్యం సరిగ్గా వినం, చెయ్యం, ఏమవుతుంది. ఆదివారం వస్తాం, వెళ్ళిపోతాం. బలవంతులమో బలహీనమా? ఆరాధన చేయమంటే రాదు, ప్రార్థన చేయమంటే రాదు. చేసిన ప్రార్థన చేయండి అని కాదు, ఆ ప్రార్థన ప్రతిఫలం ఉంటే చేయాలి, లేకపోతే అవసరం. అందుకని మాతో కలిసి చేయండి అని మేము చెప్తాం. చెప్పినప్పుడు ఆ రీతిగా మనం అందరం కలిసి చేయాలి.
అది మోషేతో కలిసి చేసినప్పుడు ఏమైంది? ప్రార్థన ఫలించిందా లేదా? మోషే, ఊరు, ఇంకెవరండి? యోషువ. మోషే, ఊరు. 17వ అధ్యాయం నిర్గమకాండంలో ఉంటుంది, 14 ఉంటుంది. తినవసరం టైం అయిపోయింది, తర్వాత చూసుకోండి. అట్లా కలిసి సంఘంగా మనం చేయాలి, యథార్థంగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. రైట్. మోషే, అహరోను. మోషే చేతులు వారిద్దరు ఏం చేశారండి? సపోర్ట్ చేశారు, పట్టుకున్నారు. కాబట్టి ఈ మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేల్కి దించేశాడంటే, యేసుప్రభు మన కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడు? మనం ఏం చేయాలి? యేసుప్రభు చేతులు పట్టుకోవాలి. అంటే వీఆర్ సపోర్టింగ్, ఏమంటారు, యాక్టర్స్, డైరెక్టర్స్. కాబట్టి మనం అటువంటి అలాగా దయచేసి మనం ప్రార్థనలో పాల్పొందాలి. ఇవన్నీ కూడా సహవాసంకి ప్రాముఖ్యత తిరగాలి. దేవుని వాక్యానికి అంత ప్రభావం కలిగింది. అందుకని ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఊరికి చదువుకోవాలి వదిలేయటం కాదు, కానీ దాంట్లో ఉన్న వాక్యంలో ఉన్న యథార్థ భావాన్ని, సత్య భావాన్ని మనం ఎరిగి ఆ ప్రకారం చూసుకోవాలి. కాబట్టి వాక్యానికి ఎంత విలువిస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఏం ధ్యానిస్తున్నాం, ఏం వింటున్నాము, ఎంత ధన్యత ఉంది, ఎంత ఆత్మీయ బలం ఉంది, ఎంత సమాధానం ఉంది, లేకపోవటానికి కారణం, ఇవన్నీ కూడా పరీక్షించుకుని మనం బల్లో పాల్గొందాం.